ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో గత కొంతకాలంగా సాగుతున్న సుదీర్ఘ పోరాటానికి ఒక తార్కిక ముగింపు లభించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే లక్ష్యంతో ముందుకు సాగారు. అదే సామాన్యుడికి చేరువలో అత్యున్నత వైద్య సేవలు ఉండటం. నేడు రాష్ట్రంలో వైద్య కళాశాలలు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియంత్రణలోకి రావడం ఆయన రాజకీయ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన మార్పు మాత్రమే కాదు, ఒక సామాజిక విప్లవానికి నాందిగా పరిగణించవచ్చు. గత ప్రభుత్వాల హయాంలో వైద్య రంగంలో ప్రైవేటీకరణ ధోరణి పెరిగిపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు డాక్టర్ కావాలనే కళ ఎంతో దూరమైంది. కానీ నేడు పరిస్థితి మారుతుంది. జగన్ తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా చూశారు. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో వైద్యం అందడం లేదని గుర్తించారు. అందుకే నాడు నేడు పథకం ద్వారా ఆసుపత్రుల రూపురేఖలను మార్చడమే కాకుండా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోకి రావడం వల్ల వేలాది సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ధనవంతులకే పరిమితమైన వైద్య విద్య ఇప్పుడు కష్టపడే తత్వం ఉన్న ప్రతి వైద్య విద్యార్థికి సాధ్యమవుతుంది. ప్రభుత్వ నియంత్రణ వల్ల ఫీజుల భారం తగ్గడమే కాకుండా నాణ్యమైన విద్య అందుతుంది. వైద్య కళాశాలలు ప్రభుత్వ పరిధిలో ఉండడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం రోగులకు అందే సేవలు. టీచింగ్ హాస్పిటల్స్ అని ప్రభుత్వం ఆధీనంలో ఉండడం వల్ల నిరుపేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రైవేట్ యాజమాన్యుల లాభాపేక్ష లేకపోవడం వల్ల సామాన్యుడికి గుండె ఆపరేషన్ నుంచి కిడ్నీ మార్పిడి వరకు ప్రతిదీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక కీలకమైన అడుగు. జగన్ తన పట్టుదలతో సాధించిన ఈ విజయం రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుంది. ప్రభుత్వ రంగ వైద్య బలోపేతం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డాక్టర్ల కొరత తీరనుంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం వల్ల మారుమూల పల్లెల్లో కూడా అత్యవసర వైద్యం అందుతుంది. గతంలో మెడికల్ సీట్లు కేటాయింపులో ఉన్న గందరగోళం ఇప్పుడు తొలగిపోయింది. పారదర్శకమైన విధానం ద్వారా ప్రతిభ ఉన్నవారికి అవకాశం లభిస్తుంది. ఒక నాయకుడు తన ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే ఎంతటి విమర్శలనైనా ఎదుర్కోవాలని జగన్ నిరూపించారు. ప్రభుత్వం ఆస్తులను కాపాడడమే కాకుండా వాటిని ప్రజల కోసం వినియోగించడమే నిజమైన అభివృద్ధి అని ఆయన నిర్ణయించాటి చెబుతుంది. రాబోయే రోజుల్లో ఈ వైద్య కళాశాల పరిశోధన కేంద్రంగా కూడా విరజిల్లుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఈ ఆధునిక భవనాలు మరియు అందులోని వసతులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయి. ఇది కేవలం జగన్ సాధించిన వ్యక్తిగత విజయం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లోని కోట్లాది మంది ప్రజల విజయం. ఉచిత వైద్యం మరియు సరసమైన వైద్య విద్య అనేది రాజ్యాంగ కల్పించిన హక్కు భావించి దాన్ని ప్రజలకు అందించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. మెడికల్ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం అనేది ఒక కొత్త శకానికి ఆరంభం మాత్రమే.